చూస్తున్నారండి, మీకోసం ప్రత్యేకంగా నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ప్రాసెస్ అనేది క్లియర్ కట్గా చూపించాను అనమాట. పలావ్ ఎలా చేయాలి, ఎంత టేస్ట్ ఉంటుంది ఆ పలావ్ ఈ విధంగా చేస్తే. మన ఇంటికి చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరో ఎందుకండి, మన కోసం మనమైనా చేసుకుని తినాలి కదా, టేస్టీ అయిన ఫుడ్. చూడండి, ఇక్కడ కమ్మటి చికెన్ కర్రీ ఎంత బాగుంది చూస్తున్నారా. ముక్కకి గ్రేవీ అనేది అలాగా అంటుకొని ఎంత బాగుంది తెలుసా. ఈ ముక్క తింటూ ఉంటే కనుక అలాగా ఆ పలావ్లో ఆ కర్రీ వేసుకొని ఆ ముక్క తీసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చినట్టుగైతే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ అదిరిపోయినట్టు చేస్తానండి. చూడండి ఒకసారి ప్రాసెస్ అనేది. ఇక్కడ టమాటా పండ్లు, ఉల్లిపాయలు, చికెన్, మెంతం కూర, కొద్ది కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, కొద్ది చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. లైట్గా ఇక్కడ సాజీర ఉడుకు ఉంది మనకు, దాంచన్ లవంగాలు, ఒక ఇలాచి, మిరియాల పొడి ఇప్పుడే మా అమ్మాయి కొద్దిగా దంచుకొని తీసుకొని వచ్చింది, దడదడలాడిచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక కళాయి అనేది పెట్టేస్తున్నాను. నేను చికెన్ అనేది ఆల్రెడీగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అంటే లెంత్ పొడవుగా అయిపోతుంది అంటున్నారు కదా చాలా మంది, అందుకనేసి లెంత్ అనేది పొడవు లేకుండా చూస్తున్నాను. ఇప్పుడు మనకు సరిపోయినట్టుగా ఒక కళాయిలో ఆయిల్ అనేది వేయాలి. पानी डालने से कुछ ఈరోజు చికెన్ కర్రీ ఎంత టేస్టీగా చేస్తానంటే ఇక ఒక్కసారి ఈ ఛానల్ చూడండి, సనా హోమ్ నీటు ఛానల్, మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను సరిపడినట్టుగా చికెన్ ఇక్కడ ఉంది చూడండి. చికెన్కి సరిపడినట్టుగా ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, మేతి కూర, ఇక్కడ వచ్చేసి పుదీనా లీఫ్ కొద్దిగా ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి మిర్చి. సరేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మొదట్లో నేను ఆనియన్ కటింగ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆయిల్ కూడా నాకు ఏడెక్కిపోయి ఉందండి. ఆనియన్ ముక్కలు అనేది ఆయిల్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మనకు ఆనియన్ ముక్కలు అనేటివి బాగా మెత్తగా అవ్వాలండి. అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏగనివ్వాలి ఆయిల్లోనే. Yuki. ఇప్పుడు మనకు ఆనియన్ అనేది బాగా మెత్తగా అయిపోయింది చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్ లో వచ్చింది. ఇంకా బ్రౌన్ కలర్ రాలేదులే, వచ్చాను అనుకో. మా అమ్మాయి అలాగే చేస్తుందండి. లైట్ బ్రౌన్ కలర్ అన్నానమ్మా, మళ్ళీ ఎక్కువ బ్రౌన్ కలర్ అనలేదు, లైట్ బ్రౌన్ కలర్. మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. ఆనియన్ అనేది చూపిస్తున్నావా, కనిపిస్తుంది అందులో, కనిపించిందా? ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం చికెన్ వేసిన తర్వాత సరిపోయినట్టుగా పసుపు, లావు ఉప్పు, మనకు కర్రీకి సరిపోయినట్టుగా లావు ఉప్పు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సన్న ఉప్పు అంటారు కదా, సాల్ట్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము పసుపు, ఉప్పు ఇవన్నీ వేసాం కదా, ఒక్కసారి చికెన్ బాగా కలపాలి. అడుగు నుండి ఇలాగా కలిపేద్దాము. ఆల్రెడీగా మనకు ఆనియన్ ముక్కలు అనేవి ఉన్నాయి కదా ఇందులో.
ఇలాగా కలిపిన చికెన్ని ఒక ప్లేట్ మూసేసి బాగా మెత్త ముక్క అనేది కొద్దిగా సగం ముక్క మెత్తబడేంత వరకు ఉడికిద్దాము మనము. ఇలాగా ఒక మూత మూసేసి కవర్ చేసేద్దాము. ఈ లోపు మనం ఇక్కడ మెంతం కూరను పుదీనా ఉందండి, చిన్నగా తరిగి పెట్టుకుందాము. పుదీనాను మెంతం కూర చూడండి, బాగా జాగ్రత్తగా గమనించండి. చికెన్ లేకి నేను ఏమేమి తీసుకున్నాను, ఇక్కడ పుదీనా లీఫ్ తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి మిర్చి తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి మెంతం కూర, ఈ తాజా మెంతం కూర, ఇది వచ్చేసి కొత్తిమీర, ఇది వచ్చేసి లీఫ్ అండి, బిర్యానీ లీఫ్ ఒకటి, ఇది వచ్చేసి మామూలు మెంతం కూర అంటే మెంతం క్యా బోల్తీమయ్యా కసూరి మేతి అండి, ఇది వచ్చేసి దాంచను, మిరియాల పొడి, ఇది వచ్చేసి సాజీరా, లవంగాలు. మిరియాలు మాత్రం కంపల్సరీగా వేయండి. చికెన్ కర్రీలో మిరియాలు వేస్తే ఇంకా ఆ ఘాటు ఆ ఫ్లేవర్ అనేది భలే ఉంటుంది. ఈ శీతాకాలంలో ఇలాంటి ఫ్లేవర్స్ వేసి తింటే ఇంకా గొంతు జలుబు ఏమన్నా ఉన్నా కానీ సరే మనకు టేస్ట్ అనేది తెలియదు కదా. ఇలాగ వండుకున్నాం అనుకోండి కమ్మగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇక్కడ టమాటా పండు మనకు సరిపడినట్టుగా కటింగ్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందుబాటులో పెట్టుకున్నాను, మనకు సరిపడినట్టుగా తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఎండి కొబ్బరి ఉంటుంది కదా, ఎండి కొబ్బరి వచ్చేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను రెడీగా. దాంట్లో కొద్దిగా ఇది గసగసాలు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయించాను అనమాట పాపతో. చివరిలో కొద్దిగా చింతపండు పులుసు కూడా నేను యాడ్ చేస్తానండి. చింతపండు అనేది కూడా అక్కడ నానబెట్టాను, అది నాకు కామన్ అండి. మీకు నచ్చకపోతే కనుక చింతపండు వద్దు అనుకుంటే కనుక వదిలేయండి. నేను మాత్రం కామన్గా అది వాడతాను, ఎందుకంటే చికెన్ అనేది మనకు ఒక్కరోజు మిగిలిపోయినా కానీ సరే ఈ రోజు వండిన కూరలాగానే ఉంటుంది అనమాట. అందుకనేసే చికెన్లో నేను చింతపండు పులుసు కొద్దిగా వేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ బాగా ఉడికిపోతుంది చికెన్ అనేది, చూస్తున్నారు కదా ఎంత గుమగుమలాడిపోతుందో. చికెన్ గుడక బాగా ఉడుకుతుంది కదా, అంత బాగా మెత్తగా అంటే పూర్తిగా మెత్తగా అవ్వకముందే సగం సగం మెత్తగా అయిన తర్వాత మనం ఇందులో టమోటాలు యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇందులో నేను టమోటాస్ మిరియాల పొడి, చూడండి మిరియాల పొడి టమాటా మీదనే వేస్తున్నాను, మీకు బాగా అబ్జర్వ్ చేస్తారనేసి. బాగా గమనించండి, ఇలాంటివి గరం మసాలాలు యాడ్ చేసేసి చికెన్ కర్రీ వండండి, సూపర్గా ఉంటుంది. సాజీరా, బిర్యానీ లీఫ్, కసూరి మేథి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇదిగోండి లవంగాలు లీఫ్ మీదనే వేసాను చూడండి, పుదీనా లీవ్స్, తాజా మేథి కూర అంటే మెంతాకు, ఇది వచ్చేసి కొత్తిమీర, చివర్లో మిర్చి, ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కర్రీ బాగా ఉడికిచ్చేస్తాము. ఈ మసాలాలలో దిట్టంగా వేసిన తర్వాత మన ముక్కకి ఫ్లేవర్, ఇన్ని ఫ్లేవర్స్ తగిలితే ఆ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుంది చూడండి. మరి ఇంకా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా, ఇంకా ఎప్పుడు ఇలాగే వండుకొని తింటారు, ఇదే స్టైల్లోనే వండుకొని తింటారు. బాగా మనకు ఉడికేంత వరకు ఇలాగ కవర్ చేసి వదిలేద్దాము కొద్దిగా సేపు వరకు, అంటే టమాటా బాగా ఉడకాలి, అప్పుడు చూద్దామే. ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు చూడండి మనకు బాగా మెత్తబడిపోయినాయి టమోటాలు, మనం వేసిన మొత్తం ప్రాసెస్ అంతా చూడండి బాగా గుమగుమలాడిపోయి ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి ఇంకా కలిపేద్దాం. చూస్తున్నారా మెత్తగా అయిపోయినాయి టమోటాలు కూడా. ఇప్పుడు బాగా అడుగు నుండి బాగా నెమ్మదిగా కలిపేద్దాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చికెన్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మరి అస్సలు ఒక్క ముక్క కాదు కదా, గ్రేవీ కూడా వదలరు, అంత రుచిగా ఉంటుంది, అంత కమ్మగా ఉంటుంది ఇలా వండితే, ఈ స్టైల్లో వండితే.
మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం ఈ ఫ్లేవర్ వేసాం కదండి, ఇవన్నీ ఆకుకూరలు కూడా పడ్డాయి కదా, మెంతం కూర, ఇవన్నీ మనకు మంచి ఫ్లేవర్ ఇచ్చేటివే. పిల్లలు చికెన్ కర్రీ చేసిన తర్వాత చాలామంది తినరు. మా ఇంట్లో మా బేబీ, చిన్న బేబీ ఉందండి. ఆ అమ్మాయి కోసం నేను ఎప్పుడు ఒక్కరోజు అని కాదు, ప్రతి సండే రోజు నేను ఇలాగ తీసి ఇస్తాను కామన్గా ముక్కలు అనేది. అంటే ఇంకా గ్రేవీలో ఉన్న ముక్కలు మా అమ్మాయి ఇష్టపడదు అనమాట, చిన్న పాప కదా, ఇష్టపడదు అనమాట. అందుకనేసి ఇలాంటి ముక్కలు ఇస్తాను కదా బేబీ. మా బేబీ కోసం ఆ ముక్కలు అనమాట అలాగా తింటుంది మా అమ్మాయి. ఇంకా ఇందులో మనం ఇంకా కర్రీ అంటే ఇంకా కారం పొడి అవి వేస్తాం కదా, గ్రేవీ ఒకటి వేసుకుంటుంది, ముక్కలు ఇష్టపడదు అనమాట. మేమైతే కనుక ఇంకా వదలంలేండి, శుభ్రంగా తినేస్తాము. ఇంకా ఇప్పుడు నేను ప్రాసెస్లోకి వెళ్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో కర్రీ, అసలు సూపర్ ఉంది. నాకు కూడా తినాలనిపిస్తుంది ఇప్పుడు చెప్పాను కదా. చింతపండు అనేది దేనికి యాడ్ చేస్తానంటే, చింతపండు అనేది మనము మా అమ్మ వాళ్ళు పూర్వం నుండి నాకు వాళ్ళు వేయడం చూస్తూ వచ్చాను. ఎందుకు అమ్మ అంటే అప్పట్లో ఫ్రిడ్జులు లేవు కదా, అందుకనేసి ఇలాగ చింతపండు పులుసు అనేది కొద్దిగా యాడ్ చేస్తే 2-3 రోజులు అయినా కానీ సరే మనకు నిలువ ఉంటుంది, పాడవ్వకుండా. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ, తెచ్చుకునేది ఎప్పుడో ఒక్కసారి, జాగ్రత్త అనేది ఎక్కువ అనమాట. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు మనము ముందుగానే దంచి పెట్టుకున్నామండి, అంటే మిక్సీ జార్లో వేసి ఎండు కొబ్బరిను గసగసాలు పేస్ట్ చేసాను అన్నాను కదా, అది కూడా ఇప్పుడు మనం యాడ్ చేయాలి ఇందులోనే. చూస్తున్నారు కదా, ఇది కూడా యాడ్ చేసేయాల. కర్రీకి సరిపోయినట్టుగా కారం పొడి కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో. మీరు కారం బాగా తిన్నట్టుగా అయితే కనుక కొద్దిగా ఎక్కువ వేసుకోండి, కొద్దిగా కాదు తినలేము అనుకుంటే తగ్గించుకోండి. నేనైతే కనుక మేము కారం బాగా, మాది రాయలసీమ కదా, అందుకనేసి కారం అనేది బాగా తింటామండి మేము. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇంకా ఈ మసాలాలన్నీ మంచి గ్రేవీ రెడీ అవ్వాలంటే కనుక మనం ఏం చేయాలి, ఇలాగ వదిలేయాలి అనుకుంటున్నారా? కాదు, ఒక్కసారి కలిపేసి వదిలేయాలి. ముక్కకి మొత్తం మసాలాలు అనేటివి పట్టాలి అనమాట, ముక్కకి. మనకి గ్రేవీ అనేది కొద్దిగా లూజ్ ఉండాలి, అంటే మనం రైస్లో కలుపుకొని తినాలి కదా పలావులోకి, అందుకనేసి కొద్దిగా వాటర్ వేసి నేను వదిలేస్తాను. ఇంకా మనకు గ్రేవీకి సరిపోయినట్టుగా వాటర్ వేసి ఇందులో ఉడికిచ్చేద్దాము. ఇంకా సరిపోతుందండి నాకు గ్రేవీ, గుమ్మలాడిపోతుంది అసలు. ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిన వెంటనే ఇంకా నమాజ్ చేసేసి మొదలు పెట్టేయడమే తిండికా. రండి చూద్దాం ఒకసారి చికెన్ కర్రీ. బాబా ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, సూపర్ అంటే సూపరు. చూడండి, ఇంకా నాకు లైటింగ్ తక్కువగా ఉండేసి మీకు ఆ రేంజ్లో కనిపిస్తుందండి. అస్సలు ఎంత రెడ్ కలర్లో ఉందంటే, మనం దిట్టంగా టమోటాలు కారం పొడి కూడా మంచి కారం పొడి వేసాను కదా, సూపర్గా ఉందండి. చికెన్ కర్రీ ఏ లెవెల్లో ఉండాలనో ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా సేపు మనము చికెన్ కర్రీ వండిన తర్వాత కొద్దిసేపు మనం ఇలా మూసి పెట్టి తర్వాత తీద్దాము. అంటే మొత్తానికి పైన అనేది కలర్ అనేది మీకు అప్పుడే ఎంత బాగుంటుంది అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ మాత్రం నేను గుమగుమలాడే పలావ్ కూడా రెడీ చేసేసాను. అంటే ఒకటే దాంట్లో పెడితే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకనేసి చాలామంది లెంత్ ఎక్కువ అయిపోతుందండి. ఈ వీడియోస్ అనేది కొద్దిగా అంత లెంత్ పెట్టొద్దు అని చెప్తున్నారు, అందుకనేసి నేను లెంత్ అనేది తగ్గించి పెట్టాలంటే సపరేట్ వీడియోలు చేశానండి. చూస్తున్నారు కదా, పలావ్ కూడా ఈ కాలం పలావ్ వేరండి, ఆ కాలం పలావ్ వేరండి. ఆ కాలం అంటే కనుక మా అమ్మమ్మలు చేసిన పలావ్ అండి. ఇది నేను మీకు గిన్నెలో వేసి కూడా చూపిస్తున్నానండి. ఎంత చక్కగా అంటే గింజ రైస్ అస్సలు ఎంత నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది పలావ్ ఇది, అలాంటి పలావ్ ఇది. ఇప్పుడు నేను చేసినట్టుగానే మీరు కూడా చేశారనుకోండి, సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది.
బిస్మిల్లా. చూస్తున్నారు కదా, గుమగుమలాడే పలావ్ ఎక్సలెంట్గా ఉంది కదండి. మీకు మాత్రము ఈ వీడియో నచ్చినట్టుగా అయితే కంపల్సరీ మీరు నాకు లైక్ చేయాలా, షేర్ చేయాలా, కామెంట్ కూడా చేయాలబ్బా. ఎందుకంటే నేను ఒక్కరోజు శ్రమ కాదు నా శ్రమ. మీరు మొదటి నుండి నా వీడియో చూసారనుకోండి, మీకే తెలుస్తుంది ఎప్పటి నుండి నేను శ్రమ పడుతున్నాను అనేది మీకు తెలుస్తుందండి. చూస్తున్నారు కదండి, మొత్తానికి గిన్నెలో చేసిన రైస్ మొత్తానికి వేసి మళ్ళీ క్లియర్గా ఇక్కడ చూపించేస్తున్నాను. మాకు మధ్యాహ్నానికి ఈ రైస్ అయితే చాలా అండి, సరిపోతుంది. అందుకనేసి నేను సరిపోయినట్టుగా వండుకుంటాను ఏదైనా కానీ సరే. గుమగుమలాడే పలావ్.